హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చికెన్ కర్రీ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలో చూసినట్టుగా ముందుగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి. చికెన్ని మంచిగా కుక్ అవుతుంది, నీచు వాసన అనేది పోతుంది. అలాగే మనకి కావాల్సినవి టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్. అలాగే మసాలా కోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. అంతలోపే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది మంచిగా ఉడికింది. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చికెన్ కర్రీ రెడీ చేసుకోవటమే. ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. ప్లస్ చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, సింపుల్ ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, ఎవరైనా వండుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి. దీంట్లోకి మనం ఇప్పుడు పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు ఫ్రై అయ్యాక మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని పోపులోనే వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోతుంది, కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేదాకా మనం తిప్పుకోవాలి. అవి మంచిగా కుక్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టుకుంటే మనకి చికెన్కి గ్రేవీ అనేది మంచిగా రెడీ అవుతుంది. ఒక 10 మినిట్స్ అలాగా ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో టమాటాని కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. ఇది చాలా చక్కగా ఉంటుంది గ్రేవీ. మన చికెన్ తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉడకబెట్టాలి. ఉడికితే ఏంటంటే టమాటాలు, చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ అలాగా పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే మనం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీలోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, అంతే. మరి ఎక్కువ యాడ్ చేసుకుంటే పసుపు స్మెల్ వస్తుంది కాబట్టి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ వచ్చేసి 1/2 kg వండుకుంటున్నాము చికెన్, దానికి తగ్గట్టు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే గ్రేవీకి కూడా సాల్ట్ పడుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మసాలాస్ని యాడ్ చేసుకోవాలి. నేను ధనియాల పొడి తీసుకున్నాను, ధనియాల పొడి యాడ్ చేశాను. అలాగే హోల్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ నేను ముందుగానే వేసుకున్నా కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయట్లేదు. ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పట్టిద్ది. ఆ మసాలాస్ అనేది చికెన్ కర్రీకి మొత్తం పట్టడానికి. స్మెల్ అనేది అద్దిరిపోతుంది. మీరు చేసుకుంటే సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు మనం కారం వేసుకునే దాన్ని బట్టి కర్రీ ఉంటుంది. ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. మేమైతే లిమిట్గానే తింటాము కాబట్టి లిమిట్గానే కారం యాడ్ చేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉండడానికి కొంచెం యాడ్ చేసుకున్నాను, మరీ ఎక్కువ కాకుండా. ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పుకొని మనం గ్రేవీకి కావాల్సింది, ఆల్రెడీ టమాటాలు అనేవి మంచిగా ఉడికేది, చికెన్ కూడా మంచిగా కుక్ అయింది. దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ పోసుకుంటే గ్రేవీ అనేది ఇంకొంచెం బాగుంటుంది. కాబట్టి కొంచెం మేము చారులాగా ఉంటేనే మేము తింటాము, మరీ గ్రేవీలాగా ఉంటే తిన్నాము. కాబట్టి చారులాగా ఉండడానికి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెడితే మంచిగా కుక్ అవుతూ ఉంటుంది చికెను. సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి.